లైట్ వెయిట్ మొబైల్ ఫోన్ టేబుల్ స్టాండ్. చూడండి ఈ బాక్స్లో ఈ ఐటెం అనేది వస్తుంది. ఇది చాలా లైట్ వెయిట్ అన్నట్టు, మంచి టేబుల్కి ఫిట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది క్లాంప్ తోటి టేబుల్కి ఫిట్ చేసుకోవచ్చు. అండ్ దీని లెంత్ విడ్త్ అన్నీ మనకి ఇందులో కనిపిస్తుంది. అండ్ ఇట్లా ఆర్మ్ స్టాండ్ వస్తుంది, సో మంచిగా ఫోల్డ్ చేసుకోవచ్చు. హోల్డర్ కూడా ఉంటుంది, ఓకేనా. మొబైల్ ఫోన్ కోసం మంచిగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, రైట్. సో చాలా మంచిగా లాక్ చేసుకోవచ్చు, సెక్యూర్ ఉంటుంది. అండ్ ఆర్మ్ మంచిగా బెండ్ అయిపోతుంది, ఓకే. స్టీల్కి సంబంధించింది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇందులో 3 ఐటమ్స్ వస్తుంది. ఇది ఏంటంటే టేబుల్కి మనం మంచిగా క్లిప్ చేసేసుకోవచ్చు, ఓకే. టేబుల్ని మంచిగా గ్రిప్ పట్టేసుకుంటుంది ఇది. అండ్ ఇది పైన ఏదైతే ఉందో దీంతో మనం లూజ్ టైట్ చేసేసుకోవచ్చు. అంటే టేబుల్ యొక్క మధ్యలో ఏదైతే గ్యాప్ వస్తుందో అది థ్రెడ్స్ తోటి మనం దాన్ని టైట్ కానీ లూజ్ కానీ చేసేసుకోవచ్చు. అండ్ టేబుల్ని మంచిగా గ్రిప్ పట్టేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫోన్ హోల్డర్. సో ఇది ఫోన్ కేస్ అనొచ్చు, ఫోన్ హోల్డర్ అనొచ్చు. సో ఇందులో మనం మధ్యలో ఆ ఫోన్ని ఇట్లా స్ట్రెచబుల్ ఉంటుంది అన్నట్టు. ఇందులో వచ్చేసరికి ఆ స్ట్రెచబుల్ తోటి మధ్యలో ఫోన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ స్టాండ్, ఫోల్డబుల్ స్టాండ్, అంటే ఫోల్డ్ అవుతుంది అన్నట్టు. సో మన చెయ్యి ఏ విధంగా ఫోల్డ్ అవుతుంది సేమ్ ఆ విధంగానే ఫోల్డ్ అయిపోతుంది. అండ్ మంచి లైట్ వెయిట్ ఉంది, హెవీ ఏం లేదు. సో ఇట్ ఈస్ వెరీ లైట్ వెయిట్. అండ్ ఇగోండి, ఇది ఏదో కనిపిస్తుందో స్టీల్, అది అక్కడ ఫోన్ అనేది కేస్ అనేది ఫిట్ అయిపోతుంది. ఇగోండి ఇక్కడ ఫోల్డ్ అయిపోతుంది. చూడండి ఎంత గుడ్ లుకింగ్ ఉంది, ప్రొఫెషనల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మన టేబుల్కి పెట్టుకోవడానికి ఫిక్స్ చేసేసుకోవచ్చు. అండ్ ఇదిగోండి సాన్స్ కంపెనీది ఇది బ్రాండ్, ఓకే, రైట్. సో ఈ విధంగా ఈ స్టాండ్ని మనం టేబుల్కి ఫిక్స్ చేసుకోవచ్చు. అయితే ఇందులో వచ్చేసరికి 3 ఐటమ్స్ అయితే ప్యాకేజ్ తోటి వస్తుంది. ఇదిగోండి ఇది ఫోన్ హోల్డర్. అయితే ఈ ఫోన్ హోల్డర్లో ఎక్కడ ఫిక్స్ చేయాలంటే ఇదిగోండి ఈ స్టీల్ మెటీరియల్ ఏదైతే రౌండ్ది ఉంది చూడండి, ఈ రౌండ్లో ఈ వెనుక ఉన్న ఈ ప్లాస్టిక్ థ్రెడ్ ఒకటి ఉంటుంది, రిమూవ్ చేసేసుకోవాలి. థ్రెడ్ని రిమూవ్ చేసుకుంటే అది సపరేట్ అయిపోతుంది ఏదైతే ప్లాస్టిక్ ఉంది. దాని తర్వాత ఇందులో ఇది ఫిక్స్ చేసేసుకోవచ్చు ఇట్లా, ఓకే. మంచిగా టైట్గా ఫిట్ అయిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది అన్నట్టు, ఓకే. సో ఫస్ట్ అయితే దాన్ని లూజ్ చేసేద్దాం మనం, ఓకే. లూజ్ చేసేసి ఇగోండి అట్లా లోపలికి వెళ్ళిపోతుంది అది. దాని తర్వాత ఇది అందులో ఫిక్స్ చేసేయాలి, రైట్. అయితే అలా ఫిక్స్ చేసేసుకోవచ్చు. నేను ఒక చేతితోటి చేస్తున్నా కాబట్టి ఫిక్స్ కాలేదు, మంచిగా 2 హ్యాండ్స్ తోటి మంచిగా చేయాలి. ఇదేమో ఇక్కడ కింద ఇగోండి ఈ టేబుల్ ఏదైతే క్లిప్ ఉందో, టేబుల్కి ఫిక్స్ చేసే క్లిప్ ఉందో అది కింద ఇది ఒకటి మీకు రాడ్ లాగా కనిపిస్తుంది కదా, అది రాడ్ కాదు, బట్ అది అందులో ఫిక్స్ అయిపోతుంది అన్నట్టు, ఓకే. సో అట్లా లూజ్ చేసేసి లూజ్ చేస్తూ ఉంటే అది గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయినప్పుడు ఇట్లా మనం టేబుల్లో ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఇది ఏదైతే బ్లాక్ది కనిపిస్తుందో అది టైట్ లూజ్ చేసుకోవడానికి. అండ్ ఇలా స్ప్రింగ్ తోటి వస్తుంది, మంచిగా ఫోల్డబుల్. నేను ఇది మైక్ కోసం కూడా యూస్ చేసేసుకున్నాను అన్నట్టు. మైక్ వైర్ కనిపిస్తుంది కదా, ఇగోండి మైక్ అక్కడ నేను ఫిక్స్ చేసుకున్నా. అంటే ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అని ఒక ఎగ్జాంపుల్ కోసం నేను అక్కడ పెట్టాను అన్నట్టు. అంటే మీరు ఫోన్ యూస్ చేయనప్పుడు మైక్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సిల్వర్ది ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ మనం ఇది ఆ ఫోన్ హోల్డర్ ఏదైతే నేను చూపెట్టాను ఇంతకుముందు అది ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇది లూజ్ టైట్ కూడా చేసుకోవచ్చు, ఇవ్వండి ఇట్లా లూజ్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత ఇది ఏ యాంగిల్లో కావాలి ఆ యాంగిల్లో మనం పెట్టేసుకొని, ఓకే, అప్పుడు మళ్ళీ దాన్ని టైట్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇది మంచిగా టేబుల్కి ఫిక్స్ అయి ఉంటుంది, రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఈ ఏదైతే ఫోన్ కేస్ ఏదైతే కనిపిస్తుందో మీకు, ఓకే, ఇది అక్కడ ఫిక్స్ చేసేద్దాం. ఫస్ట్ అయితే దీన్ని లూజ్ చేసేద్దాం, ఓకే. సో ఈ ప్లాస్టిక్ది ఏదైతే ఉందో దాన్ని మనం లూజ్ చేసేయాలి. లూజ్ చేసినాక ఇది ఏదైతే సిల్వర్ది కనిపిస్తుందో రౌండ్ది అది దాని లోపల ఇన్సర్ట్ అయిపోతుంది. ఇవ్వండి ఇప్పుడు ఇది లూజ్ అయిపోయింది. సో నేను తీసేస్తున్నాను చూడండి. సో ఇది తీసేసిన తర్వాత అది ఫస్ట్ యాంగిల్ని సెట్ చేసుకుంటాను నేను. సో సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఈ ఫోన్ కేస్ అయితే కనిపిస్తుందో అది అందులో ఫిక్స్ చేసేయాలి, ఓకే. సో కొంచెం చూసి జాగ్రత్తగా ఫిక్స్ చేయండి, ఎందుకంటే ఇది ప్లాస్టిక్ ఫైబర్ కదా, ప్లాస్టిక్ సంబంధించింది కదా. సో కొంచెం సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి సో ఒకసారి మనం ఫిక్స్ చేసి థ్రెడ్ పెట్టేసినామంటే అది మంచిగా టైట్ అయిపోతుంది. నేను ఇది
ఏదైతే థ్రెడ్ ఉందో అది పెట్టకముందే అది ఫిక్స్ చేసి ఉండే. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది నేను కొంచెం పైకి తీసేసుకొని ఫస్ట్ ఈ థ్రెడ్ ఇన్సర్ట్ చేసేయాలి. అందులో ప్లాస్టిక్ థ్రెడ్ ఏదైతే ఉందో ఒక నట్ అనుకుందాం దాన్ని. సో అప్పుడు మనం ఈ ఫోన్ ఏదైతే ఉందో ఇది ఇందులో ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ నేను ఇది ఏం చేస్తున్నాను అంటే ఇవ్వండి ఫిక్స్ చేసేసినాను. ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇది టైట్ చేసేయాలి. మనం ఎట్లయితే ఒక నట్ బోల్డ్ని టైట్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ తోటి టైట్ చేసేయాలి. సో ఏ వైపు థ్రెడ్ ఉంటుందో ఆ వైపు నుంచి మనం టైట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా నేను ఒకటే చేతితోటి చేస్తున్నా కదా, సో అందుకే కరెక్ట్గా కావట్లేదు. ఇవ్వండి, ఇది మంచిగా ఫిక్స్ చేసేసి ఓకే. సో టైట్, ఇవ్వండి ఇక్కడ నేను టైట్ చేసేసినాను. రైట్, ఇప్పుడు టైట్ అయిపోయిందా? ఇప్పుడు అది మనకు 360 degrees అంటే రెండు సిల్వర్ కలర్ది ప్లస్ ఈ ఫోన్ రొటేషన్ రెండింటిని కలిపి మనం 360 degreesలో రొటేట్ చేసుకోవచ్చు. అంటే మొత్తం ఆర్మ్తో కలిపి ఇవ్వండి అప్ డౌన్ లెఫ్ట్ రైట్ మీకు ఎలా కావాలో అలా మనం రొటేట్ చేసుకోవచ్చు. మొత్తం అన్నిటి కలిపి అంటే ఆ ఆర్మ్ ప్లస్ మీ ఈ ఫోన్ హోల్డర్ని ప్లస్ సిల్వర్ది అయితే ఉందో ఆ మూడింటిని కలిపి 360 degreesలో మనం అయితే రొటేట్ చేసేసుకోవచ్చు. ఇట్లా ఫోన్ని అయితే ఇక్కడ మధ్యలో ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఇది మంచిగా స్ట్రెచ్ అవుతుంది. ఓకే, ఇందులో మనం ఫోన్ని కూడా ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఇవ్వండి ఈ విధంగా ఫోన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇగో నేను ఫోన్ అయితే మంచిగా ఇన్సర్ట్ చేసినాను. ఇగో ఇంట్లో మంచిగా ఫిక్స్గా పట్టుకుంటుంది అండ్ రొటేట్ కూడా మనకి ఏ యాంగిల్లో కావాలి ఆ యాంగిల్లో మనం రొటేట్ కూడా చేసేసుకోవచ్చు. ఇగోండి ఆ సిల్వర్ది కూడా రొటేట్ అవుతుంది ప్లస్ ఇది కూడా రొటేట్ అయిపోతుంది. అండ్ ఇది మనము ఏదైతే ఉందో ఇది టైట్ లూజ్ చేసేసుకొని మీకు ఏ యాంగిల్లో కావాలి ఏ డైరెక్షన్లో కావాలి ఆ విధంగా మంచిగా ఫిట్ చేసుకోవచ్చు. బాగా ఎక్కువ టైట్ కూడా చేయొద్దు, ఎందుకంటే ఇవి ప్లాస్టిక్కి కాబట్టి మేబీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనకు కావాల్సినంత వరకు టైట్ చేసుకుంటే అయిపోతుంది. ఇగోండి ఈ విధంగా మనకు ఆర్మ్ అంటే మన చెయ్యి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా పనిచేస్తుంది. ఇదిగోండి నేను మైక్ పెట్టేసుకున్నాను. మీరు కావాలంటే ఇట్లా మైక్ ప్రకారంగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకొక స్టాండ్ తీసుకోవడం అవసరం లేదు, దీంతో పాటు మైక్ కూడా అక్కడ దగ్గర ఉండాలి అంటే అట్లా కూడా చేసుకోవచ్చు. సో అది సెకండ్ ఆప్షన్, మనం ఒకటే స్టాండ్ని రెండు రకాలుగా యూస్ చేయవచ్చు అనే విధంగా నేను మీకు చూపెట్టినట్టు. ఓకేనా? దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి పోర్టబుల్ ఆర్మ్ అడ్జస్టబుల్ అన్నట్టు. అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి దేనికోసం యూస్ చేసుకోవచ్చు అంటే టేబుల్ స్టాండ్ అన్నట్టు. ఇది ఒక ఫోన్ హోల్డర్ అయితే దీంతో పాటు వస్తుంది అండ్ మీరు ఒక ఫోన్ అందులో ఫిక్స్ చేసేసుకోవచ్చు. దీని మొత్తం టోటల్ వెయిట్ వచ్చేసరికి 100 grams ఉంది. ఓకేనా? సో ఎక్కువ వెయిట్ అయితే కాదు కాబట్టి మంచిగా లైట్ వెయిట్ అన్నట్టు. చాలా మంచి ప్రోడక్ట్ ఇది. చాలా లో బడ్జెట్లో మనం ఈ ప్రోడక్ట్ని మనం కొనుక్కోవచ్చు. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా